ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరవేయాలనే ఉద్దేశం. ఇప్పటివరకు అందరికి పదవులు వచ్చి ఏడాది అవుతుంది, ఒక సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పాటై, మాలాంటి వాళ్ళకి పదవులు వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వం వచ్చింది, మాలాంటి వాళ్ళకి పదవులు వచ్చినాయంటే దానికి కారణం మీ కష్టార్జితమే, మీ కార్యకర్తల కష్టాలు. ఒకవేళ మీరే 10 సంవత్సరాలు కష్టపడకపోయి ఉంటే, మీరు ఈ పార్టీని వదిలిపెట్టిపోయి ఉంటే, గత 10 సంవత్సరాల కాలం మనం చూసినాం ఏ విధంగా ఆ ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో మిమ్మల్ని నేను కదారా చూసిన. ఆర్థికంగా నష్టపోయి కేసులు పెట్టినా భయపడకుండా పోరాడి అన్ని విధాలుగా నష్టపోయినా సరే పార్టీ జెండా మాత్రం విడలే. ఆ పార్టీ జెండా మీరు విడలేదు కాబట్టి ఇవాళ మన జిల్లాకు సంబంధించిన నాయకులు గల పిసిసి అధ్యక్షుడు ఏంటంటే అది మీ కృషి వల్లనే అని చెప్పదలుచుకున్నాం. కాబట్టి మా కృషి ఇలా చేరలేదంటే దానికి కారణం మీరే. ఇవాళ మేము స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీకు పదవులు కట్టబెట్టాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేయాలి. మీ అందరి ఒకటి మాత్రం చెప్తున్నా, దీపాదాస్ మనిషి గారు తనకు కార్యకర్తలకి చాలా ఇష్టం. నేను చాలాసార్లు మాట్లాడుతున్న మా కార్యకర్తలకు కొద్ది అన్యాయం జరుగుతుందని, 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒకటే మాట చెప్పింది. 10 సంవత్సరాలు మన కష్టకాలంలో ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, నేను వాళ్ళెంబటే ఉంటాను. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని ఎంపీటీసీ చేయాల్సిన బాధ్యత మాది, ఎంపీపీ చేయాల్సిన బాధ్యత మాది. జడ్పీ చైర్మన్ కావాలి, మీరు సర్పంచ్లు కావాలి, మీరు పెద్ద పెద్ద నాయకులు కావాలి, ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలని నేను కోరుకుంటారు. మీకు అన్ని రకాలుగా మద్దతుగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.